రోజు 23/7/26 రాప్తాడు నియోజకవర్గం కేంద్రంలో రాప్తాడు నియోజకవర్గం కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కమిటీ అధ్యక్షులుగా మరి రామగిరి మండలానికి చెందిన గిరక మురళి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా ఈరోజు మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా చిరుతల నాగరాజు నారాయణ స్వామి గారు పేరు ఇచ్చారు. వాళ్ళలో కూడా ఒకరిని ఎన్నుకోవడం జరిగింది. మరి అదే కాకుండా ప్రధాన కార్యదర్శిగా బిల్లే ముత్యాల గారిని ఎన్నుకోవడం జరిగింది. మహిళా అధ్యక్షురాలుగా మాధవీలత గారు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి అదేవిధంగా బేల గంగాధర్ గారిని కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా ఈరోజు మరి మన రాప్తాడు నియోజకవర్గం నుంచి మరి రాష్ట్ర కమిటీకి కూడా బిల్లే నరేంద్ర గారిని ఉపాధ్యక్షులుగా, కార్యదర్శిగా పంపు కొండన్న గారిని, మరి అదేవిధంగా సహాయ కార్యదర్శిగా కూడా జిల్లా మరి అదే రామకృష్ణ గారిని, మరి అదేవిధంగా అంజీ గారిని ఏపచెర్ల జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగింది. బెల్లం మారుతి గారిని నియోజకవర్గం కార్యదర్శిగా నియమించడం జరిగింది. రామలింగ గారిని కూడా రామగిరి మండలం నుంచి సహాయ కార్యదర్శిగా తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు రాజకీయ పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్ కానీ, బీజేపీ కానీ, జనసేన కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, కాంగ్రెస్ పార్టీ మరి అందరినీ కూడా ఈరోజు ఇక్కడ ఏకగ్రీవంగా కలిపి కమిటీలు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి రాబోయే కాలంలో మరి రాజకీయ పార్టీలకు ఏ రాజకీయ పార్టీలో ఉండేవాళ్ళు ఆ రాజకీయ పార్టీలో పనిచేసుకుంటూ కులం సమస్యలు వచ్చినప్పుడు మాత్రం అందరూ కలిసి రావాల్సిందిగా రాష్ట్ర కమిటీ తరఫున పిలుపిస్తున్నాము. మరి అంతేకాకుండా మరి ఈరోజు రాష్ట్రానికి ఏపీ కుర్మ సంఘం రాష్ట్రం విశిష్ట అతిథులుగా బీకే పార్థసారథి గారిని, అదేవిధంగా ఎంపీ హిందూపురం కర్నూలు ఎంపీ నాగరాజు గారిని, మరి మాజీ మంత్రివర్యులు శంకర్ నారాయణ గారిని, ఉషశ్రీ గారిని, మరి అదేవిధంగా మన మాజీ ఎంపీ గారైనటువంటి గోరంట్ల మాధవ్ గారిని, వ్యవస్థాపకులు కురువు సంఘం అయినటువంటి నెమలివరం ఈశ్వరయ్య గారిని, మరి అంతేకాకుండా ఈరోజు మాజీ కురువ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి కోటి సూర్యప్రకాష్ గారిని, మాజీ రిటైర్డ్ జడ్జి అయినటువంటి కిష్టప్ప గారిని, మరి కాంగ్రెస్ పార్టీ నుంచి కేటీ శ్రీధర్ గారిని, మరి అదేవిధంగా అడ్వకేట్ నాగన్న గారిని, బ్యాల నాగేంద్ర గారిని విశిష్ట అతిథులుగా కూడా ఈరోజు ఆహ్వానించడం జరిగిందని తెలియజేస్తున్నాము. రాష్ట్రంలో కురుబ సంఘాన్ని బలోపేతం చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో మా కులానికి ఎంత జనాభా ఉందో అంత వాటా ఇవ్వాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీలకి మనవి చేసుకుంటున్నాము. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులను కూడా రాష్ట్ర కురుబ సంఘం ఆధ్వర్యంలో కలిసి మనవి చేసుకొని మా వాటా మేము తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. భవిష్యత్తులో కురుబలపై జరుగుతున్న దాడులు కానీ, కురుబల సమస్యల మీద కానీ పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మహిళా అధ్యక్షురాలుగా ఎన్నుకోవడానికి పేరున కుల బాంధవులు ఇక్కడున్న వారందరికీ పేరున ధన్యవాదాలు. కృతజ్ఞతగా నేను కూడా శక్తివంతం లేకుండా పని చేస్తాను, మన కులానికి మంచి పేరు తెస్తానని ఇక్కడున్న వారందరికీ కూడా తెలియజేస్తూ. నా పేరు గిరక మురళి. రాప్తాడు నియోజకవర్గానికి కురువ సంఘానికి ఈరోజు ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు. కురబాల బాంధవులందరికీ కృతజ్ఞతలు. మా నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి. 6 మండలాలు ఆ కమిటీలు వేసి సంఘాన్ని ముందుకు తీసుకెళ్తానని తెలుపుతున్నాను. కులానికి సంబంధించిన ఏ సమస్యలు వచ్చినా ముందుండి నడిపిస్తాను, క్లియర్ చేస్తాను. ఏం చెప్పాలా? పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం. నా పేరు బిల్లే నరేంద్ర. ఈరోజే మా రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నన్ను రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఎన్నికైనందుకు రాష్ట్ర కమిటీకి యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజే రాప్తాడు నియోజకవర్గం యొక్క అధ్యక్షుని ఎన్నుకోవడం జరిగింది. కమిటీ కూడా అలాగే వేసాము. మహిళా వింగ్ కానీ, యూత్ కానీ మిగతా కమిటీలు కూడా వేసాము. మరి ఈ కమిటీలతో మేము ఎక్కడెక్కడైతే ఈ 6 మండలాల్లో మరి అధ్యక్షులను ఎన్నుకోవడం జరుగుతుంది రాబోయే భవిష్యత్తులో. అదేవిధంగా రాబోయే స్థానిక ఎలక్షన్స్ అనేవి కూడా వస్తున్నాయి. ఆ ఎలక్షన్స్ తర్వాత కూడా మరి అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయి. ఇప్పటికైతే మాకు 2 పార్టీలు గౌరవించాయి.
ఎందుకంటే వైసీపీ కావచ్చు, లేదంటే టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అన్నిటి కూడా కురుబలు అనేది గుర్తిస్తున్నారు. ఇంకా కూడా ఏవైతే ఈ ప్రధాన పార్టీలు ఉన్నాయో ఈ పార్టీలు కూడా ఇంకా మమ్మల్ని గుర్తించి ఉన్నత స్థానానికి పోవాల్సిందిగా ఈ సభాముఖంగా పత్రికాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నారో పార్సారథి గారు కానీ మినిస్టర్ సవితమ్మ గారి మరి ఈ కులం కోసం చాలా కష్టపడుతున్నారు. మరి అదేవిధంగా ఈ కులంతో పాటు కూడా ఇంకా చాలామంది ఔత్సాహికులంతలో ఉన్నారు. వాళ్ళను కూడా చేతులు ఇచ్చేసి రాబోయే రోజుల్లో కూడా మంచి మంచి లీడర్స్గా తయారు చేసి ఇటు ఆర్థికంగా కానీ, చదువు పరంగా కానీ, లేదనుకుంటే రాజకీయంగా పరంగా కానీ మరి ఇంకా కూడా సీట్లు సాధించేసి మా యొక్క కులానికి మరి అత్యధికంగా తోడ్పడాలని చెప్పేసి ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు జరగబోయే స్థానిక ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రాప్తాడ్ నియోజకవర్గమే కాకుండా మరి యావత్ జిల్లాలో కూడా కురువలను గుర్తించి మరి అత్యధికంగా మరి ఏవైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ లేదంటే ఒక చైర్మన్, జెడ్పీ చైర్మన్ కూడా కేటాయించవలసిందిగా ఈ మీ ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాము. మాకు సీట్లు కేటాయించేసి మా యొక్క కుల ఐక్యతను, మా యొక్క అవసరాన్ని, మా యొక్క ఓటర్స్ను గుర్తించి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కులస్తులు కూడా చాలామంది ఉన్నారు. మరి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మా కులానికి కూడా కొన్ని సీట్లు అనేది కేటాయిస్తే మరి సభాముఖంగా బాగుంటుందని చెప్పేసి ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర కమిటీకి, మరి రాజకీయ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు, అలాగే మినిస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై కురుబా, జై కనకదాస. ముందుగా ఇక్కడ విచ్చేసిన విలేకరు అందరికీ నమస్కారం. ఈరోజు రాప్తాడ్ నియోజకవర్గం కమిటీ ఎన్నుకోవడం జరిగింది, చాలా సంతోషకరం. అదేవిధంగా త్వరలో గ్రామ తిరిగి వెళ్ళి కమిటీ కూడా వేస్తా అని చెప్పి ప్రకటించడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ కొన్ని డిమాండ్లు చేశారు. రాప్తాడ్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో కూడా 2 ఎకరాలు స్థలం కావాలని చెప్పేసి స్థానికులు కళ్యాణపడడానికి అడిగారు. స్థానిక ఎమ్మెల్యే కూడా కలిసాక తర్వాత ఎంపీ గారు కూడా నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఒక కళ్యాణ మండపం కూడా నిర్మాణం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. రాప్తాడు నియోజకవర్గంలో కురుబ సంఘము కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీకి ప్రతి పార్టీ వాళ్ళు ఎవరంటే తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్ కానీ, కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్టులు కానీ ప్రతి ఒక్కరిని పిల్లంపించినందువరకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక కురుబ సంఘానికి ప్రతి కులస్తులు ప్రతి ఒక్కరూ రావాలా. ఎందుకంటే ఆ పార్టీ అనుకోవడం అందరినీ పిల్లంపించిన అది ఫస్ట్ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే నన్ను రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నుకేందుకు ఈ కమిటీలో వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంక రాబోయే కురుబ సంఘానికి ఏదైనా కానీ నేను ముందుండి ఈ కార్యక్రమంలో ఏదైనా కానీ జయప్రదం చేస్తానని నేను ఈ సభంగా తెలియజేస్తున్నాను.